వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీతో షేర్ చేసుకుంటాకి మరో మంచి స్పాట్ వచ్చేసాను ప్లేస్కి, ప్రసాద్ ఐమాక్స్. సో ఇది చాలా పాపులర్, ఎందుకంటే న్యూ మూవీస్ ఏమైనా రిలీజ్ అయితే రివ్యూస్ చాలామంది యూట్యూబర్స్ వచ్చి ఇక్కడ ఇస్తూ ఉంటారు. సో ఈ ప్లేస్ మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చాను. సో మేము వచ్చినటువంటి టైంలో కూడా వెదర్ కూడా చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంది. సో అప్పుడే రెయిన్ కూడా పడుతుందేమో అన్నట్టుగా వెదర్ చేంజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఏంటంటే మూవీ లవర్స్కి ఎగ్జాక్ట్ స్పాట్ అనమాట. ఏదైనా న్యూ మూవీ ఏదైనా రిలీజ్ అయితే ఎక్కడ లేనటువంటి యూత్ అంతా వచ్చి ఇక్కడ చేరుకుంటారు మూవీ రివ్యూస్ కోసం. యూట్యూబర్స్ వాళ్ళు ఇచ్చేటువంటి రివ్యూస్ కోసం చాలా అంటే చాలా బాగుంది. వెదర్ కానీ, కండిషన్ కానీ, మాల్ కానీ, ప్రసాద్ ఐమాక్స్ కానీ, సో ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్. సో మోరోవర్ మీకు చూపించాల్సింది ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ లాంటిది, అంటే వాటర్ స్విమ్మింగ్ లాంటిది ఇక్కడ ఒకటి ఉంది. సో ఎంట్రన్స్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. సో చాలామంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ వాళ్ళ పిల్లల్ని పేరెంట్స్ సెల్ఫీస్ తీస్తూ, ఫ్రెండ్స్ మూవ్ చేస్తూ, వాళ్ళు కూడా వీడియోస్ తీస్తూ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎగ్జాక్ట్లీ మాల్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను వీడియో షూట్ చేశాను. సో మాల్లోకి ఎంటర్ అయిపోతే కనుక ఇది ఓవర్ వ్యూ. సో ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, నాట్ ఓన్లీ ఫర్ ది మూవీస్. సో మనకు కావాల్సిన ఫుడ్ లవర్స్ కూడా మంచి ఫుడ్ అనేది దొరుకుతుంది. పిల్లలకి గేమ్ జోన్ కూడా ఉంది. సో పిల్లలు కనుక వచ్చారంటే వదిలిపెట్టరు మిమ్మల్ని. మనీ కానీ కార్డ్స్ కానీ బాగా ఫిల్ చేసుకుని రండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ, పేరెంట్స్ ఎస్పెషల్లీ. సో లవ్ బర్డ్స్ వస్తే మనకి చెప్పక్కర్లేదు, వాళ్ళకి కావాల్సినంత స్టఫ్ దొరుకుతుంది. ప్లస్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళకు తగ్గట్టుగా. సో ఎవ్రీథింగ్ మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఎస్పెషల్లీ స్పోర్ట్స్ లవర్స్ కూడా వాళ్ళకి కావాల్సిన గేమ్స్ కానీ, సో ఎవరైతే వీడియో గేమ్స్ ఎక్కువగా వాడుతుంటారో సో వాళ్ళ కోసం కొన్ని వీడియో గేమ్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి గేమ్ జోన్స్ కూడా ఉన్నాయి. ఇగో మీరు చూస్తున్నారు కదా, ఎస్పెషల్లీ రోబోటిక్ గేమ్ జోన్, షూటర్స్. సో అటువంటి పిల్లలు కొంతమంది ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, హంటర్ లాంటి గేమ్స్, వాళ్ళకి స్పెషల్గా ఉన్నాయి. సో చిన్నపిల్లలకు కూడా ఇక్కడ స్పెషల్గా డెడికేటెడ్ వంటి కొన్ని ప్లే అయ్యేటువంటి గేమ్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. సో అంతకు మించి వాటర్ ఫాల్స్, పిల్లలు వాటర్లో ఎంజాయ్ చేయడానికి కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. మూవీ లవర్స్ కూడా మంచి మూవీ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇక్కడ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ స్క్రీన్ చాలా బాగుంటుంది టు కంపేర్ టు అదర్. ఇక్కడ చూస్తున్నారు కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయింగ్ కిడ్స్ జోన్. మేము వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో వాటిని కూడా షూట్ చేశాను. ఇంకా ఇది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, పిల్లలు బాల్స్తో జంప్ చేస్తూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొన్ని సెలబ్రిటీస్ కూడా ఈ గేమ్ ఆడుతూ ఉంటారు. మనం యూట్యూబ్లో కానీ, మనం ఎస్పెషల్లీ ఈటీవీ ఛానల్లో మనం చూస్తూ ఉంటాము. పిల్లలు అయితే ఇటువంటి స్పాంజెస్తో క్రియేట్ చేసినటువంటి బాల్స్లో జంప్ చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు తీసుకొస్తే కనుక. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి డెడికేటెడ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో లిఫ్ట్ చాలా బాగుంది. ఎస్కలేటర్ ఎక్కినప్పుడు మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ చేశారు మా మదర్ని తీసుకొచ్చాను చాలా రోజుల తర్వాత. ఒక 2 years నుండి తను నన్ను బతిమలాడుతూ ఉంటుంటే ఇప్పటికి తీసుకొచ్చాను హైదరాబాద్ మొత్తం చూపిద్దామని. సో చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు తను. ఎవ్రీ ప్లేస్ని ఒక 1000 pixel కెమెరాతో షూట్ చేసినట్టుగా అలా చూస్తున్నారు తను. ఎప్పుడు అడుగుతూ ఉన్నారు. సో ఇది టైం అని చెప్పేసి కుదిరింది, తీసుకొచ్చాను. సో తను బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట హైదరాబాద్ టూర్. చాలా బ్రేవ్ పర్సన్ తను. ముందుగా ఎక్కడికైనా కానీ వెళ్తుంది, ఒంటరిగా చేయగలదు తను. షీ హ్యాస్ ఎ క్యాపబుల్ ఆఫ్ డూ ఎనీథింగ్. షీ ఎంజాయ్డ్ ఎ లాట్ థరోలీ. సో అమ్మ ప్రేమ కన్నా కానీ ఇది గొప్పది కాదు కదా. సో తన కోసం అనేది టైం అనేది కొంచెం స్పెండ్ చేసి మొత్తం తిరుగుతూ తీసుకెళ్ళాను. తను ఎలా చూస్తుందో, తను ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుందని చెప్పేసి సో ప్రతిదీ నేను క్యాప్చర్ చేస్తూ ఉన్నాను అనమాట. తన మూమెంట్స్ని, ఎలా మూవ్ అవుతున్నారు ఏంటనేది.
మీకు కూడా చూపిస్తాను. సో ఆఫ్టర్ దట్ నాది గేమ్ జోన్ చాలా బాగుంది, మీకు ఆల్రెడీ నేను చూపించాను. సో బిఫోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇది ఒక గేమ్ జోన్ అన్నమాట, స్పోర్ట్స్ ఎస్పెషల్లీ వీడియో గేమ్స్ లాంటివి. చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట. మనం అమౌంట్ ముందు బిఫోర్ ది పే చేసుకోవాలి, ప్రీపెయిడ్ అనమాట ఎవ్రీథింగ్. ఇక్కడ ప్రీపెయిడ్ గేమింగ్ జోన్. సో అస్సలు మనం ఏది చూసినా కానీ మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. ఏ గేమ్ చూసినా కానీ మనం వెళ్ళి ఆడుకోవాలి, మనం కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. ఇది చూస్తే మనకి ఏజ్ లిమిట్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ మా మదర్ తన ఒక ఎక్స్పీరియన్స్ అడిగితే కనుక ఫైనల్లీ తను చెప్పింది ఏంటంటే, నేను కూడా ప్రతి గేమ్ నేను కూడా ఆడతాను, నాకు చూస్తే చాలా బాగుంది, నేను కూడా డ్రైవ్ చేస్తాను, నేను కూడా స్పోర్ట్స్ ఆడతాను అని చెప్పేసి అంటున్నారు. సో తన ఏజ్కి తన మైండ్ సెట్కి రిలవెంట్గా లేనటువంటి థింగ్స్ అనమాట ఇవన్నీ. సో ఆ విధంగా ఇక్కడ డిజైన్ చేశారు వాళ్ళు. సో ఎవరి బిజినెస్ వాళ్ళది కదా, బట్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట కిడ్స్కి. ఎస్పెషల్లీ ఎవరైతే ఇటువంటి గేమ్స్ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్. సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎవరైతే ఎక్కువగా గేమ్స్గా టైంని స్పెండ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మంచి స్పాట్ అనమాట ఇది. ఓకే, మా మదరే ఎగ్జైట్ అయిపోయి నేను కూడా అన్నీ ఆడతానన్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత అట్రాక్ట్ చేసిందో ఆ ప్లేసు. సో అక్కడే వేరే ప్లేస్ ఉంది. ఇది కొంచెం లోపలికి అనమాట. ఇంకా చిన్నపిల్లలకి బాయ్స్, ఎస్పెషల్లీ బాయ్స్, ఓకే, బైక్ రైడింగ్. సో బైక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది 3D రిలేటెడ్. సో చాలా అంటే చాలా బాగున్నాయి. మా మమ్మీ చేత కూడా నేను కొన్ని గేమ్స్ ఆడించాను, బట్ అన్ఫార్చునేట్లీ నేను పక్క నుండి ఉండటం వల్ల షూట్ చేయలేదు అది, లేదా అదేవిధంగా మీకు చూపించేవాడిని. చాలామంది కపుల్స్, చాలామంది లవ్ బర్డ్స్ వస్తూ ఉన్నారు, చూస్తున్నాం. వాళ్ళు కూడా మీకు షూట్ చేస్తున్నాను మీకు చూపిద్దామని. సో స్పోర్ట్స్, సో ఎస్పెషల్లీ సో చాలా అంటే చాలా ఆ లైటింగ్ కానీ ఆ యాంబిషన్స్ కానీ, సో ఆ ప్రెమిసెస్ కానీ అసలు మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుందా అన్నట్టుగా ఉంది 3D గేమ్స్ ఎక్స్పీరియన్స్ అనేది. మన దగ్గర అన్లిమిటెడ్ క్యాష్ కనుక రెడీగా పెట్టుకుంటే చాలు, లైఫ్ని ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఒక సపరేట్ జోన్లోకి తీసుకెళ్తున్నట్టుగా ఉంది, అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా టైం ఉన్నప్పుడు రండి, చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. సో షూట్ చేస్తూ ఉన్నాను. ఇది పిల్లలకి అనమాట, చిన్న పిల్లలు ఉంటారు కదా, 10 years లోపు పిల్లలకి, వాళ్ళకి సపరేట్గా. తర్వాత ఇది షూట్ చేయటం. తర్వాత ఇంకా ఎగ్జిట్ అవుతూ ఉన్నాను. సో ఈ ఫ్లోర్ కానీ అక్కడ వాళ్ళు పెట్టినటువంటి ఇది కానీ, సో క్రికెట్ లవర్స్ కూడా సపరేట్గా స్పాట్ అనేది ఉంది. రైట్ సైడ్ చూస్తున్నారు కదా, చాలామంది క్రికెట్ ఆడుతూ ఉన్నారు. సో పెయిడ్ స్పాట్ ఇది. చూడు, మనోడు హీరో 6 కొట్టేటకు రెడీగా ఉన్నాడు, బట్ ఇంకా మీకు చూపించాలి కదా, అందుకు నేను బయటకు వచ్చేసాను. ఇక్కడ నుండి ఓవర్ వ్యూ ఒకసారి చూపిస్తున్నాను. ఇది ఎంట్రన్స్. సో ఇప్పుడే నేను ఎగ్జిట్ అయ్యాను, మీకు అంతా చూపించాను కదా. సో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ నుండి ఇలా మీకు చూపిస్తూ ఉంటుంటే ఈ పర్సన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, నేను చాలాసేపు నుండి చూస్తున్నాను. సో మరోవారు మా మమ్మీ చూశారు. ఈ టూర్ అయితే కంప్లీట్ అయింది. ఏ టూరు? ఓన్లీ ప్రసాద్ ఐమాక్స్ టూర్ మాత్రమే కంప్లీట్ అయింది. ఈ టైంలో రావటం వల్ల చాలా అంటే చాలా బాగుంది. సో వెరీ గుడ్. మీరు కూడా ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. కుదిరితే ఫ్యామిలీ ఓరియంటెడ్గా అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. మీరు కూడా చాలా థ్రిల్లింగ్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే ఉంటుంది, మోస్ట్ మెమొరబుల్గా అయితే ఉంటుంది. షూట్ చేసుకున్న వాళ్ళు కూడా వచ్చి షూట్ చేసుకోవచ్చు. చాలా అయితే చాలా బాగుంది. నేను ఇక్కడ ఒకటి స్పెషల్గా అట్రాక్ట్ చేసింది ఈ ఫుడ్ కూడా, స్పెషల్ ఫుడ్స్ కానీ ఇంకా నేను మీకు స్పెషల్ వీడియో పెడతాను, ఒకసారి ఫాలో అయిపోండి.